ఓం నారసింహం మహాసింహం సింహసంహననం ఘనం శ్రీలక్ష్మీ స్థిరవామాంకం వందే యాదగిరీశ్వరం. ఓం యాదగిరి నరసింహస్వామియే నమః. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాగపని శర్మ గారు రాసినటువంటి నృసింహస్వామి ఆవిర్భావ ఘట్టాన్ని విందాం. రాక్షసాధినాథుడు నిరంతర విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపునకు కలిగిన నలుగురు కుమారులలో ప్రహ్లాదుడు తండ్రి మనస్సుకు విరుద్ధంగా మహావిష్ణు భక్తుడయ్యాడు. మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పారమ్యాన్ని ఇలా కీర్తిస్తున్నాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవు నీ మదనములకు నిర్మల మందాకిని వీచి కలదోగురాయంచను నీ తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చుక్కు కోయిల జేరు నీ కుటజములకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోర కమరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతిన తరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ హరి సర్వభూతాత్మకుడు సర్వప్రపంచమయుడు అయి ఆ శ్రీహరి యొక్క సర్వలోకమయత్వాన్ని ఇలా ఉద్ఘటిస్తున్నాడు. ఇందుగలడు అందులేడు అనుసందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. ఓహో, ఎందెందు వెదికి చూచిన అందందేగలడా, అయినచో ఈ సభామండప స్తంభంబు నందున నీ శ్రీహరిని చూపగలవా అని దానవేంద్రుడు పరిహృష్యమాన వైరుండును వైరానుబంధ ద్వాజ్వల్యమాన రోషానులుండును రోషానల విహల్యమాన విజ్ఞాన విరయుండును వినయ గాంభీర్య ధైర్య ధేదీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభమున హూంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపమని కనక్కనక మణిమయ కంకణ త్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతిదంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలను మినుగురుల్ సెదల చిదిమి పెకిలబడి బమ్మధ్యమాన మహాస్తంభంబు వలన ప్రళయవేల సంపూర్ణ సప్తస్కంద బంధుర సమీకరణ సంఘటిత యోగుష్యమాన మహాబలాయిత వరగ నిర్గత నిబిడ నిష్ఠుర తస్సహస నిర్ఘాంత సంగ నిర్దోష నికాశంబులైన క్షణ 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 స్థల ధ్వని ప్రముఖ భయంకరారావపు కుంజంబులు అంజాన్యమానంబులై ఎగసి ఆకాశకు హరాంతరాలంబు నిరవకాశంబు చేసి యుండినన్ పట్టుచాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు చికి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబువడి పరిస్కోట తంబుగాన్ ప్రపుల్ల పద్మయుగల కంకాల భాసుర చక్ర చాపహల కులశాంకుల జలధర రేఖాంకిత చారు చరణతరండును చరణ చంత్రమున ఘన వినవిత విశ్వాంబరాభర ధౌరేయ దిక్కుంబి కుంభి రసకుంభిదోర రసకుంభోదర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జల విరాజిత శుండాధర మండిత ప్రకండ ప్రచాండ మహోరుస్తుంబై వడిండును
ఘనాయమాన మణికింకిని ఘనముకులిత మేఖలా వలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిర్గుణావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరివేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యముండును కులాంచల సాధుభాన సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లతికార విత్రాయమాన రక్షోరజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చెంచురాంగరాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత కరతర ముఖనఖరుండును శంఖచక్ర గధాకుంత తోమర ప్రముఖ నానావిధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మానికా విరాయమాన నిరర్గలానేక శతభుజార్గులుండును మంజు మంజీరమణి కుంజరంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివలీయుత శిఖరీ శిఖరాన పరిణబ్ద బంధుర గంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదవ పల్లవ ప్రత్యేకాశ కోపావేశ సంచలిత అధరుండును శరత్కాల వేగజాల మధ్యమున దగద్దఘాయమాన తటిల్లతా సమాన దీదీప్యమాన దంశ్రాకరుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాన సత్వరిష్ట విహ్వాతులిత తరళ తరాయమాన విభ్రాయమాన విప్రుండును మేరు మండల మహాగ్రహాంతరాల విస్తార విపుల రత్న నాసికా వివరుండును నాసికా వివర నిస్తరన్నిభిడి నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతృప్తమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమాంచిత లోచనుండును లోచనాంచల సమత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ విలాన రౌరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాపసుర చిరోదగ్ర మహాభ్రూలికా బంధుర భయంకర వదనుండును ఘనతర గండశైల తుల్య కమనీయ గండ బాహుండును సంజారాగ రక్తధారాధర మాలికా ప్రతివ మహద్ఘంట శతన్యమాన పటుతర శతాజారుండును శతాజాల సంచారణ సంజాతవాతడోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోధ్వ కర్ణుండును మందగంధాయమాన మందార వసుంధరాధర పరిభ్రమణ వేగ సముద్రుద్యమాన వియన్నండల మండిత సుహారాసి కల్లోల శీతలాకార భాసర కేసరుండును పూర్వాఖర్వ శిశిర కరణ మయూఖ గౌరీ తనూర్హుండును నిజగర్జన నినాద నిర్దలిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగ్వరాయ కర్ణ కఠోరుండును ధవల ధరాధర దీర్ఘ దురావలోకనీయ దేహుండును దేహప్రభా పటల నిర్మక్షమాన పరిపంతి యావధానని కురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీర రస సంహితుండును మహాప్రభావిండును అయిన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగుని నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుగాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయారచితమగు యథార్థము చూడన్ సకలు ఝులిపించి గర్జించి సంహరించి దృష్టి సారించి బొమలు బంధించి కెరణీ జిహ్వయాడించి లంఘించి చేత నొడసి పట్టె నరసింహుడు ఆదితి పట్టిని అధిపా. లోక కళ్యాణార్థము హిరణ్యకశిపుని సంహరించిన ఉగ్రనారసింహుని హరికింపట్టపు దేవి అయిన శ్రీ మహాలక్ష్మియు ప్రహ్లాది మహాభక్తులను యోగి పుంగవులను బహువిధములుగా ప్రార్థించి ఉగ్రగమును ఉపసంహరింపచేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. పరమ పవిత్రమైన మహామహిమాన్వితమైన సర్వవర ప్రదాయకమైన శ్రీ నృసింహ ఆవిర్భావ దివ్య కథ విన్నవారికి చదివిన వారికి సకల అభీష్టములు ఫలించి ఐహిక ఆముష్మిక ఫలములు సిద్ధించును.
శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము, ఎవడైన సువిశారత విన్న పఠించినన్ శుభాకారము తోడ ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. ఓం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీదే.